హాయ్ అండి, వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు గోధుమ నూక ప్రసాదం సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి ఏమేమి కావాలి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా ఒక కప్పు అయితే గోధుమ నూక తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ నూకకి 3 కప్పులు అయితే వాటర్ పడుతుంది. అలాగే సరిపడంత నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, అలాగే వంతుకి వంతున్నర పంచదార, కొద్దిగా ఇలాచి పౌడర్. ఈ విధంగా గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుని మనం తీసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా దోరగా వేయించుకోవాలి. చాలా త్వరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నేతిలో మనం తీసుకున్న గోధుమ నూకను కూడా వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకుని హైలో పెట్టకూడదు. మంచి స్మెల్ వచ్చే వరకు, అలాగే గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా చాలా బాగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని వంతు నూక తీసుకున్నాం కాబట్టి 3 వంతులు అయితే నీళ్ళు పడతాయి. 3 వంతులు వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో అయితే ఈ నూకను కలుపుకుంటూ వేసుకోవాలండి. కలుపుకోకపోతే వండలు కట్టేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ వేసిన తర్వాత ఒక గ్లాసు నూకకి గ్లాసున్నర అయితే పంచదార పడుతుంది. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఈ విధంగా కలుపుకుంటూ వేసుకుంటూ, ఈ బ్లెండర్తో ఎందుకు కలుపుతున్నానంటే ఉండలు రాకుండా ఉంటుందండి. మనం గరిటెతో కలిపి కన్నా కూడా దీంతో కలిపితే అసలు ఉండగట్టదు. కొద్దిగా అయితే నెయ్యి యాడ్ చేసుకుందాం. చూసారా, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో. అస్సలు కష్టపడక్కర్లేదండి. 5 మినిట్స్లో మనం ప్రసాదం రెడీ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. సూపర్గా, టేస్టీగా అండ్ ఈజీగా కూడా మనం గోధుమ నూక హల్వా లేదా గోధుమ నూక ప్రసాదం ఏదైనా పిలవచ్చు. కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ప్రస్తుతానికి మరి ప్రసాదం అనుకున్నాం కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం ప్రసాదం తిందాం. ఓకేనా? మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మంచి నెయ్యి ఫ్లేవర్తో సూపర్ అంటే సూపర్ ఉంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే ప్రసాదంతో దోసల పిండి ఉంటే కనుక మనం బూరెల కింద కూడా వేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.